నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాష్ట్రంలో నడుస్తోంది సర్కార్ కాదు, సర్కస్ అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పంపకాల పంచాయతీ రచ్చ అధికారులు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిన్న కొండా సురేఖ, పొంగులేటి, నేడు జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి ముఠాల పంచాయతీ కాంగ్రెస్ అవినీతి పీక్ స్టేజ్లోకి చేరిందనే విషయాన్ని రుజువు చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పాయింట్ బ్లాంక్లో పారిశ్రామికవేత్తలను గన్ పెట్టి బెదిరిస్తుంటే ఖాకీ డ్రెస్ వేసుకున్న డీజీపీ కాంగ్రెస్ బుక్ ఫాలో అవుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్రంలో జాయింట్ వెంచర్ సర్కారు ఉన్నందునే సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ రావట్లేదని బీజేపీ కాంగ్రెస్ బంధంపై ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. ఐఏఎస్ అధికారి రిజ్వీ పదవీ విరమణ వెనక ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లి పంపకాల పంచాయతీ ఉందని, వారిద్దరి పోరు తట్టుకోలేకే సమర్థవంతమైన అధికారి తప్పుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. శిశుపాలుడి తప్పులు లెక్కబెట్టినట్టు రేవంత్ టైం దగ్గర పడుతోందని, వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్, మంత్రులు, కొద్దిమంది అధికారుల పాత్రను వెలికి తీసి ఊచలు లెక్క పెట్టిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, ముందుగా రామ్మోహన్ రావు గారు, సరే పార్టీల వాళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలాగూ ఉంటాయి, దానికంటే ముందు అసలు వాస్తవం ఏంటి మీరు చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఎందుకు సడన్గా విఆర్ఎస్ తీసుకుంటున్నట్టు, ఇంకా 8 ఏళ్లు సర్వీస్ ఉండగానే విఆర్ఎస్ ఎందుకు ఆయన సడన్గా తీసుకోవాల్సి వచ్చింది? అంటే కేవలం మద్యం లేబుళ్ల తయారీ కుంభకోణమే ఆయన విఆర్ఎస్కు కారణమా? మూటల కోసం జరిగినటువంటి కొట్లాటలో రిజ్వీ బలయ్యారనుకోవాలా? ఏం జరిగింది ఈ టోటల్ ఇన్సిడెంట్లో? రోజా గారు, మీకు పెద్ద వెంకటరెడ్డి గారికి, దత్తాత్రేయ గారికి, ఇతర మిత్రులకు, రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా చెప్పాలంటే కొండల మధ్య ఇమన్ లేక ఇద్దరు మంత్రులు అధికార పార్టీ వాళ్ళే, ప్రతిపక్షము అధికార పక్షంలో మధ్యన ఇవ్వడం ఈజీ. ఎందుకంటే ఏటో ఒక పక్క మొగ్గోచు లేకపోతే ప్రభుత్వం కొంచెం వెనకేసుకొస్తుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మధ్యనే పోరాటం వస్తే, అంతర్గత పోరు వస్తే, మరి టీ కప్పుల తుఫాన్ కాదు, ఈ టీ కప్పులే పగలగొట్టి జరిగింది అదే. కనుక రిజ్వీ గారి విషయం చెప్పాలంటే అందరికీ తెలుసు, మంచి నిజాయితీ గల అధికారి, ఎక్కడ కూడా లొంగరు. రిజ్వీ గారి పేరు మామూలుగా ఏ వివాదాల్లో పడదాకా లేదు. ఆయన సర్వీస్ 8 ఏళ్ళు ఉండగానే ఇప్పుడు ఇద్దరి మధ్య నాకెందుకు అని పోవడం కారణం ప్రధానంగా కొన్ని శాఖలు అప్రధానమైనవి, కొన్ని శాఖలు ప్రధానమైనవి అని ఓ నానుడు ఉంది. యాక్చువల్గా ఏం లేదు, డబ్బులతో ముడిపడి ఉన్నాయి. అంత రెవెన్యూ కానీ, మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే ఇటువంటి మన గ్రామీణాభివృద్ధి కానీ, ఇట్లాగే వచ్చే శాఖలు కొన్ని ఉంటాయి. అప్రధానమైన శాఖలను వాళ్ళే పరిగణిస్తున్నారు. అందుకని చూసి శాఖలు గ్రహించినప్పుడు మంత్రులు ఎంత అసంతృప్తి వచ్చింది, మాకు ఇటువంటి శాఖలు ఇస్తారా అని ఆఖరికి వాకిటి శ్రీహరి గారు, అట్లానే మన అడ్లు లక్ష్మణ్ గారు కూడా అన్నారు కదా, మాకు అప్రధానమైన శాఖలు ఇచ్చారు, ఈ పనికిరాని శాఖలు మాకు బీసీల ముఖాన్ని కొట్టాలని కూడా, ఎస్సీల ముఖాన్ని కొట్టాలని కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం ఇచ్చాం. ఎప్పుడు కూడా ప్రధానమైన అప్రధానమైన శాఖలు ఉండే అంటున్నారు. చెప్తాను, పివి నరసింహారావు గారికి మానవ వనరుల శాఖ అని ఒకటి కృత్రిమంగా సృష్టించి అప్పటికప్పుడు ఇచ్చారు. ఆయన లూప్ లో పెడతారు రాజీవ్ గాంధీ హ్యాప్. ఏమైంది, ఆ తర్వాత ఆ శాఖకే వన్నది ఇచ్చిన ఆయన ఆ శాఖ గురించి ప్రణబ్ ముఖర్జీ అంటాడు, శరద్ పవార్ లాంటి వాళ్ళు తర్వాత కొట్లాడే పరిస్థితి, మాకు ఆ శాఖ కావాలన్నారు. ఎందుకన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. నిజాయితీ మన మానవ వనరుల శాఖ, అది హ్యూమన్ రిసోర్సెస్ పెడితే, అట్లానే మంచి శాఖ ఇచ్చిన అవినీతి పరుడు కాని వారు మంచిగా ఉంటారని మంచి ఉదాహరణ చెప్తాను. నా మిత్రుడు సురేష్ బాబు గారు, శివసేన నాయకుడు, ఆయనను విద్యుత్ శాఖ ఇచ్చారు. నా ఖాతా హాయ్, నా ఖిలాతా హాయ్ అని చెప్పి ఆయన తీసేయమని శివసేన స్వయంగా బీజేపీ ప్రభుత్వం మన వాజ్పేయి గారిని కోరింది, తీసేశారు ఆయన. అంటే తినడు అని చెప్పి నేను రెండు ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ రెవెన్యూ శాఖ కానీ, ఇటు నేను చెప్పిన మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే ఎక్సైజ్ చాలా పెద్దది. యాక్చువల్ గా ప్రభుత్వాలకు చూసుకుంటే 3 శాఖలే ప్రధానంగా ఆదాయం చేస్తున్నాయి. ఒకటి రిజిస్ట్రేషన్లు, రెండోది మద్యం పెద్ద ఎత్తున, మూడోది ఏమో మనకు ఏదైతే రెవెన్యూ శాఖ. ఆదాయం అంటే ఆదాయం కాదు, కానీ వేరే లంచాల అవతారం బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని కేసీఆర్ గారు మొత్తం శాఖనే ప్రక్షాళన చేసి మొత్తానికి నాశనం చేసింది. అది వేరు. ఎన్టీ రామారావు సగం పోతే కేసీఆర్ గారు మిగతా సగం చేసేసారు. ఇంకా ఇవన్నీ 3-4 శాఖలు ప్రధానమైన అంటారు.
కానీ ఈ ప్రధానమైన శాఖలలో ముఖ్యంగా ఈ ఎక్సైజ్ శాఖలో చాలా అవినీతి ఉన్నది, ఆశ్రిత పక్షపాతం ఉన్నది. వీటన్నిట్లలో మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, రేవంత్ రెడ్డి గారికి లేదు కానీ మొత్తం మీద వివాదం ఉందని, వాళ్ళ మధ్యన పంపకాల లొల్లి ఉందని, ఇద్దరి మధ్యన ఇమ్మడి లేక అడకత్తలలో పోక చక్రాలు ఉండలేక ఒక మంచి నిజాయితీ అధికారిని మనం పోగొట్టుకున్నాం. సర్వీస్ నుంచి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాం. 20 ఏళ్ళు దాటితే ఎవరైనా తీసుకోవచ్చు, 20 ఏళ్ళ తర్వాత పెన్షన్లు అవన్నీ వస్తాయి, కాదని లేదు. కానీ ఈ గొడవ నాకెందుకు అని నిజాయితీ పరమైన అధికారి బయటకు పోయింది. అధికారుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, కాదట్లేదు. కానీ ఇది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ ఏం నడుస్తుందంటే వాళ్ళ కేటీఆర్ ఆరోపించినట్టు జరిగితే రెండు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలేమో అధికార కేంద్రీకరణ, అవినీతి కేంద్రీకరణ ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. అది టీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఏదైనా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక లక్షణం ఏముంటుంది అంటే అవి ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. దాంతోపాటు అవినీతి కేంద్రీకరణ మన రెండోది ఏది మన అధికార కేంద్రీకరణ రెండు ఉంటాయి. జాతీయ పార్టీలో కొంచెం విచ్చలవిడతాను ఉంటుంది, ఎందుకంటే జాతీయ పార్టీలు ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు కానీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించొద్దు. సరే, బీజేపీ సంగతి కొంచెం వేరుగా పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీనో, రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో, మల్లికార్జున ఖర్గేనో ఆయన కూడా కలుపుతున్నారు. వీళ్ళని విమర్శించకపోతే ఏమైనా చేయొచ్చు. అదేదో సోషల్ మీడియాలో అందరూ తెలియదు కానీ మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి పనితీరు బాగాలేదు, ఆయన పనితీరు బాగాలేదు కనుక మారుద్దామంటే కష్టం అని అన్నారని చెప్తున్నాను. కానీ అది ఎక్కడ నేను చూసిన పొద్దున్న నుంచి ఎక్కడ కూడా అఫీషియల్ గా ఆడియో లేదు, వీడియో లేదు. కానీ కొన్ని అనుకూల పత్రికలు నిన్నటి దాకా మొన్నటి దాకా అనుకూల పత్రికలు, అనుకూల టీవీ ఛానల్ ఉన్నాయి ఏది కాంగ్రెస్ పార్టీకి. ఆ ఛానల్లోనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. మిగతా వ్యతిరేక ఛానల్లో ప్రచారం చేస్తే నమ్మదగదా కాదా అనుకునే అన్నారు లేదా తెలియగా నాకు జరుగుతుంది. అంటే ఈ ఎపిసోడ్ చుట్టూ ఏమవుతుందంటే ఒక చిన్న సంఘటన, 2 సంఘటనలు బట్టి మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేయడం నాకు కూడా ఇష్టం ఉంది, కరెక్ట్ కూడా కాదంటున్నాను. ఒక ప్రమోద్ హత్య కావచ్చు, కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కావచ్చు, నిన్న ఒక మనకు గో ప్రేమికుడు, అట్లాగే మనకు సిన్హా ఆయన హత్యా ప్రయత్నం ఆయన మీద కావచ్చు. కనుక ఇవన్నీ కూడా మన సంఘటన వేరు చూడాలి. కానీ ఏమైతుందంటే చిన్న సంఘటన కూడా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఒక చిన్నది ఏదైనా సపరైతే మొత్తం అంతా బహిర్గతం అయినట్టు, నిశ్శబ్దం భంగపరిచినట్టు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగినా దానికి అనుగుణంగా ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుంది. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక లిట్మస్ టెస్ట్ గా మారిపోయింది 3 పార్టీలకు. కనుక ఏ రాష్ట్రంలో ఇచ్చిన సంఘటన దానికి అంటగట్టుకొని రేపొద్దున ప్రజలలో సానుభూతి సంపాదించుకోవడానికో, ప్రజలలో మంచి వచ్చేది రెండు పార్టీలు 3 పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు బీజేపీ నిన్నటి ఐటీ పోచారం సంఘటనలు బీజేపీ వాడుకుంటది. ప్రతిపక్షాలకు సన్యాసుల మఠాలు కావు కదా ఇవైతే. అట్లానే మరి ప్రమోద హత్య కేసును కానీ శాంతి భద్రతలు భంగం ఉండదు, అసలు శాంతి భద్రతలు మొత్తం పోయినాయి అంటే గత ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి కదా. ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. నేను ఒక మాట చెప్తున్నాను, ఇంటికో పోలీసులు పెట్టినా కొన్ని సంఘటనలు ఆగలంటున్నాయి. ఇది కొంచెం కర్కశంగా ఉన్నా ఏ ప్రభుత్వం అయినా పౌర సమాజంలో చాలా సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని మంచి చెడ్డకు బేరేజ్ వేయాలి, ఏ వైపు పోతుందో చూడాలి తప్ప అంతకని ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే బజార్న పడ్డ పంచాయతీలు వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీలో బజార్న పడుతున్నారు వాళ్ళే, ఏమీ లేదు ప్రతిపక్షాలు అంటున్నాయి, లేకుండా మీడియా సృష్టి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ బజార్న పట్టుకుని విఆర్ఎస్ ను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. ఓ పక్కేమో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమో ఇది తిరస్కరించాలి అని చెప్పేసి ఆయన సిఎస్ కి లేఖ రాశారు అనేది మరొక వార్త. అంటే ఆయన తిరస్కరించమంటున్నారు కానీ ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే ఆయన రిజైన్ చేస్తున్నారని బీఆర్ తీసుకుంటున్నారో మాట కూడా వస్తున్నది. ఇప్పుడు ఇద్దరు మంత్రి ముఖ్యమంత్రి మధ్యన అంటే యాక్చువల్ గా ముఖ్యమంత్రికి మంత్రి కంటే అధికారం ఏముంటుంది అంటే సమానుల్లో ప్రథముడు. ఎప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ వాళ్ళు ఏమంటారు, జడ్జీలలో ప్రథముడు అంతే, అంటే సమానుల్లో ప్రథముడు అనే మాట. ఇక్కడ కూడా అంతే, ముఖ్యమంత్రి అంటున్నాం కానీ మంత్రుల్లో క్యాబినెట్ సమిష్టి బాధ్యత కదా. మరి క్యాబినెట్ లో వీళ్ళు ఒకరొకరు పెట్టుకొని ఎవరికి వాళ్ళు ప్రతిపక్షాల మీద ఆరోపణ చేస్తూ మీ సృష్టి అని టీకప్లో తుఫాను అనే మాట అంటున్నారు. కనుక ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మొత్తం మీద దాని మీద కుచి కాలాహే. ఇవాళ వరంగల్ జిల్లాలో జరుగుతుంది అంతే. ఇవాళ మున్నటి దాకా వివేక్, అడ్లూరు లక్ష్మణ్, పొన్న ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ మధ్య జరిగిన పోరాటం చూసినాం మనం. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ సంచలనమైన ప్రకటనలు చూస్తున్నాం. మన ప్రభాకర్ గారు మాటలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే క్యాబినెట్ లో ఒక సామెత మనకు పద్యం ఉంది కదా, ఏమని ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామని. ఇంటిలో పోరు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. కాలులో మున్నెట్లనో, చెప్పులో రాయట్లనో, చెవిలోని జోరిగెట్లనో ఇంటిలో పోరు కూడా ఉన్నది. కనుక ఆ ఇంటి పోరును సమస్య పోతే అయిపోతుంది. మాకు మనం ఇంటి పేరు పెట్టుకొని ఎదుటి వాడిని నిందిస్తే లాభం లేదు కదా. ఎవరో కుట్రాంతి కాదు, ఎవరో నవ్వినాంతికి ఏడవట్లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం పరీక్ష పడ్డది. ఇప్పుడు పార్టీలో ఏం చేయాలి, రెండు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. ఇప్పుడు మనకు మహేష్ కుమార్ గౌడ్ గారు
1 year అయింది ఆయన వచ్చి. ఆయనకు మీనాక్షి మన నటరాజన్ గారు ఇద్దరికి ఏం పని పడ్డదంటే చూస్తున్నాం 1 year గా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికే సరిపోతలేదు. రైట్. వాళ్ళ ఒక్క మాట ఏంటంటే అందులో ఆ పార్టీలో ఆధిపత్య వర్గాలు ఏమో తప్పు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు. అదే పార్టీలో ఉన్న నిమ్న వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. నేను తీర్మానాలను సమర్థిస్తలేదు, తీర్మానాలు తప్పే చేసి ఉన్నట్టుగా. మరి ఆయన సస్పెన్షన్ వేటు విధించి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కువ ఒక్క మాట తెలుస్తాను. జీవన్ రెడ్డి ఎపిసోడ్ కూడా నేను ప్రస్తావించాల్సుకున్నాను. జీవన్ రెడ్డి కూడా దండం పెట్టి అడ్డూరి లక్ష్మణ్ గారికి అయ్యా మమ్మల్ని బతకనిస్తారా లేరా అనే పరిస్థితి ఎవరికి వచ్చింది? ప్రతిపక్షాలు యాక్చువల్ గా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ప్రతిపక్షాలు చేయాలి. వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, పరిష్కారం లేని సమస్యగా మారుస్తున్నారు. ముఖ్యమంత్రికి తలనొప్పే, పిసిసి అధ్యక్షుడి తలనొప్పే, ఇన్ఛార్జ్ తలనొప్పే చేస్తున్నారు. వాళ్ళ పంచాయతీ వాళ్ళు పరిష్కరించుకుంటే బయట వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు అంటున్నారు. రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి లింగం గారు. నమస్తే అండి. సో లింగం యాదవ్ గారు, ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఆల్ ఆఫ్ ఎ సడన్ విఆర్ఎస్ తీసుకోవడం వెనక ఇద్దరు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య పంపకాలు, ఈ వాటాలు నా వల్ల కాదు మహాప్రభో, నా దారి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోవడం ఏంటి? అవినీతికి సంబంధించి రోజుకు ఒక వార్త కాంగ్రెస్ పార్టీలో హల్చల్ చేస్తూ ఉంది. మొన్నటి వరకు చూస్తే పొంగులేటి సురేఖ, తర్వాత ఇప్పుడు జూపల్లి రేవంత్ ముఖ్యమంత్రి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు మేము ప్రభుత్వ టార్చర్ భరించలేక మేము విఆర్ఎస్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులకు డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయాన్ని చూస్తూ ఓర్వలేక ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఏదో పిచ్చి పట్టినట్టు ఏది పడుతుంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అన్నారు ఏదైతే రిజ్వీ గారి గురించి, ఎక్కడైనా కానీ రిజ్వీ కానీ వచ్చి మీకు కానీ నేరుగా లేదా కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎక్కడైనా తను ఎందుకు రిజైన్ చేస్తుండు, ఏ కారణం చేస్తా అతను రిజైన్ చేయాలనుకుంటుండు అని ఎక్కడైనా ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే, మరి నాకైతే లేదు, మీ దగ్గర మీ రాజ్ న్యూస్ కానీ మీకు కానీ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి. అంటే ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకి ఏది ప్రభుత్వం మీద ఇవాళ కాక ఏది మీద వేయడం, వాళ్ళ ఆయన ఎందుకు చేస్తుండు, ఏ పర్సనల్ రీజన్ కోసం ఆయన మాట్లాడిండో ఎవరికి తెలియదు. ఇవాళ వేగ్గా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టి ఆయనని మీ మీదో ప్రభుత్వం మీద అన్నట్టు. రిజ్వీ గారంటే మాకు గౌరవం ఉంది, ఆయన నిజాయితీ ఆఫీసరు. ఇవాళ ఎక్కడ కూడా ఆయన బయటకు వచ్చి కానీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎక్కడైనా చెప్పినట్టు ఎవిడెన్స్ బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఉంటే చేతనైతే అది బయట పెట్టి అప్పుడు మాట్లాడండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల వాళ్ళు ఎంత ఆనాడు దుర్మార్గంగా సివిల్ సర్వీస్ ఆఫీసర్లని వేధించారు అనేది మనకి ఇవాళ చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ ఆకునూరి మురళి లాంటి వ్యక్తులని నిజాయితీ గల ఆఫీసరు ఆయన ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పిండు. మరి ఇవాళ రిజ్వీ గారు ఎక్కడైనా చెప్పిండా అండి? దమ్ముంటే ఎవిడెన్స్ పెట్టండి. ఆనాడు ఆకునూరి మురళి గారు ఏమని చెప్పాడు? కేసీఆర్ నియంతృత్వ పోకడలు విధానాలకు నచ్చక, వేధింపులకు నచ్చక రిజైన్ చేస్తున్నారని ఆకునూరి మురళి గారు ఆన్ ద రికార్డ్ చెప్పారు. అంటే మీ పాలన ఏ విధంగా జరిగిందో 10 ఏళ్ల పాలన ఇవాళ కూడా అదే జరుగుతుంది అనుకుంటే ఎట్లా? కేటీఆర్ నీ దగ్గర చేతనైతే ఎవిడెన్స్ బయట పెట్టు. ఇవాళ సొంత చెల్లె బయటకు వచ్చి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నది. మరి చెల్లె మనసులో ఏముందో తెలుసుకోలేని అసమర్థత బ్రదరు మరి రిజ్వీ గారి మనసులో ఏముందో తెలుసుకుండా ఆయన బయటకు వచ్చి చెప్పిండా? ముందు మీ చెల్లె చెప్పిన దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు, మరి సొంత చెల్లెతోటే మాట్లాడని వ్యక్తి నువ్వు, నీకు రిజ్వీ గారు వచ్చి నీకు చెప్పిండా? చెప్పానండి మరి ఎవిడెన్స్. అంటే ఏది పడితే అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఒక బీసీ బిడ్డకు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తట్టుకోలేక ఓర్వలేక ఈ కుట్రలు కుతంత్రాలకు బీజేపీ బీఆర్ఎస్ తెరలేపింది. ఇవాళ నేను కేటీఆర్ ని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా మరి మొన్న నా బీసీ బిడ్డలు అన్ని పొలిటికల్ పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు 42% రిజర్వేషన్ నరేంద్ర మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తే మరి ఆనాడు ఎక్కడున్నావయ్యా? కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ ఉంటాడు. ఓకే లింగం యాదవ్ గారు, ఓకే ఆయన విఆర్ఎస్
తీసుకోవడానికి రీజన్స్ చెప్పలేదు అని అంటున్నారు. ఫైన్. అయితే ఒక్కసారి ఈ విషయంలోకి పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే మరి ఎందుకు 11 ఏళ్లుగా పాత కంపెనీకే ఈ టెండర్ కట్టబెడుతూ వస్తున్నారు? బీఆర్ఎస్ హయాంలో కొత్త టెండర్లను పిలిచినప్పటికీ అవి వద్దు అని చెప్పేసి అవి అలా హోల్డ్ చేసి మళ్ళీ పాత కంపెనీకే ఎందుకు టెండర్లు ఇస్తూ ఉన్నారు? హాలోగ్రామ్ లేబుల్స్ అనేవి రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించి కట్టబెట్టాలి అని ఆయన, లేదు నాకు కొడుకే ఇవ్వాలి అని చెప్పేసి జూపల్లి మధ్య వాగ్వాదం జరిగింది. వాళ్ళిద్దరికీ సంబంధించి ఒక ఒసగట్లేదు ఈ విషయంలో. 500 కోట్ల టెండర్ విషయంలో జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. దీనికి రిజ్వీ తట్టుకోలేక ఎవరికి చెప్పలేక ఆయన సొంతంగా విఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక వాదన. దీన్ని ఏం చెప్తారు మీరు? సిఎండి రోజా గారు, మీరు రైట్లీ సేడ్, మీరు ఒక పాయింట్ ని చాలా స్పష్టంగా చెప్పారు. 11 అంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అండి ఇవాళ కేటీఆర్ తన అనుచరుడికి ఇవాళ టెండర్లు రాలేదనేదనా? అంటే నీవు కేటీఆర్ బాధ ఏంది? మా ప్రభుత్వంలో అయాచితంగా టెండర్లు ప్రభుత్వానికి నష్టం వచ్చినా కూడా మేము నా వ్యక్తుల అనుచరులకు టెండర్లు కట్టబెట్టినాం, మీరు ఆ విధంగా కట్టబెట్టలేరు, నా అనుచరుడికి ఇవాళ టెండర్ రావట్లేదనే కేటీఆర్ బాధన? ఇవాళ ప్రభుత్వానికి నష్టం వస్తే ప్రభుత్వం చూస్తూ ఊకోదండి. డెఫినెట్ కూడా ప్రభుత్వ ఖజానా నిండాలి. రైట్, ఓకే. 10 ఏళ్లుగా ఒక నిమిషం లింగం యాదవ్ గారు, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఒక కంపెనీకే ఇచ్చింది కదా, మరి మీరు 2 ఏళ్ళు అయింది కదా వచ్చి అధికారంలోకి, మరి మీరు ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోయారు ఆ టెండర్? ఆ కంపెనీకి తీసేసి బిడ్డింగ్ చేసి మళ్ళీ వేరే కంపెనీ. టెండర్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెండర్ రాలేదండి. అందుకే ఇవాళ ఈ గవర్నమెంట్ పారదర్శకంగా టెండర్లు పిలిస్తేనే కదా ఇవాళ కేటీఆర్ తన అంచనా రాదని ఆక్రోశం వెళ్ళగొస్తుండు. నేను ఒక విషయం చెప్తాండి, ఇవాళ 10 ఏళ్ల తెలంగాణని డ్రగ్స్ తెలంగాణగా ఇవాళ లిక్కర్ తెలంగాణగా మార్చింది ఎవరండి? దేశ చరిత్రలోనే ఒక మహిళ ఢిల్లీకి పోయి తెలంగాణ చాలదన్నట్టు వీళ్ళ చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ దందా చేసి ఢిల్లీలో తిహార్ జైల్లో అరెస్ట్ అయ్యి ఎవరు అరెస్ట్ అయిందో మనకు తెలియదండి. ఇవాళ ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది ఎవరండి? ఇవాళ తెలంగాణలో మనందరికీ తెలుసండి. రిజ్వీ విఆర్ఎస్ గురించి మాట్లాడమంటే వాళ్ళ చెల్లి గురించి వాళ్ళ అక్క గురించి ఈ విషయాల తర్వాత మాట్లాడదాం. రిజ్వీ విఆర్ఎస్ గురించి మనం పర్టికులర్ గా ఈ రోజు డిబేట్ లో మాట్లాడుతున్నాము. విఆర్ఎస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఆయన పర్సనల్ రీజన్ అని మీరు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, టెండర్ల గురించి ఎందుకు పాతదానికే కంటిన్యూ చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు దీన్ని ఇది చేయలేకపోయారు, ఆపలేకపోయారు? అదే రోజా గారు ఇవాళ ఆపాలనే ముఖ్యమంత్రి మంత్రి గారు చాలా స్పష్టంగా దాని మీద రిపోర్ట్ అడిగారు. దానికి అనుగుణంగానే ఇవాళ దాని చర్చ జరుగుతుంది. ఇవాళ కావలసుకొని బాధ ఏంటండి? రిజ్వీని ఎందుకు 4 సార్లు 2 ఏళ్లలోనే 4 సార్లు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ రోజా గారు, ప్రభుత్వం తన యొక్క ఆఫీసర్లు ఎవరు ఎక్కడ పెట్టుకోవాలనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఒక వ్యక్తి ఒక దగ్గర మీకు ఏదైనా కాన్స్టిట్యూషన్ లో గానీ లేదా ఆల్ ఇండియా సర్వీస్ లో రూల్స్ లో గానీ ఏదైనా బుక్ ఉందా అండి? ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే పని చేయాలని? అది ప్రభుత్వం తనకు వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లకు చేంజ్ చేసుకో, అది అంతర్గతంగా జరిగే ప్రభుత్వ విధానం అండి. ఆ దానికి కూడా ఇవాళ గతంలో మరి కేసీఆర్ ఎవరిని ట్రాన్స్ఫర్ చేయలేదా? 10 ఏళ్ల బీజేపీ 11 సంవత్సరాలు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయదుగా? అది ప్రభుత్వం తన నిర్ణయం అండి. ఇవాళ నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఇవాళ తెలంగాణ డ్రగ్స్ ఘాట్గా మార్చింది ఎవరండి? టానిక్ లాంటి వ్యవస్థ అనేది ఒక ఇక్కడే జూబ్లీహిల్స్ మీ స్టూడియో దగ్గరే ఉంటది, అక్కడ పెట్టి దాంట్లో ఇవాళ అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్గ్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి మైనర్లను కూడా దానికి తీసుకుపోయి తెలంగాణని 10 ఏళ్లుగా డ్రగ్స్ వ్యవస్థగా మార్చిన వ్యక్తి ఉడతా పంజాబ్ లెక్క ఉడతా తెలంగాణగా మార్చింది కేటీఆర్ హయాంలో కదా. ఇవాళ ఈ ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వకండి, బ్రూవరీస్ కి డిస్టిలరీస్ కి మీరు పర్మిషన్స్ ఇవ్వకండి, మీరు ఆపేయండి. అందుకే కదా మరి టానిక్ లాంటి వ్యవస్థ ఇప్పుడు నడతలేవు కదా. టానిక్ లాంటి వ్యవస్థ తీసుకోవాల్సిన అవసరమే ఉందండి. ఎవరు పెట్టించారండి? టానిక్ అంటే తెలంగాణలో మెడికల్ షాప్ లో మందులు అనుకుంటారండి నా అమాయక తెలంగాణలో. కానీ కేటీఆర్ తన అనుచరుల మీద పెట్టించి ఇవాళ ఎట్లాంటి విదేశీ సంస్కృతిని తెలంగాణకు తీసుకొచ్చి సన్బర్గ్ కార్యక్రమం గచ్చిబౌలిలో ఆనాడు టూరిజం డిపార్ట్మెంట్ యాడ్ ఇచ్చింది, మైనర్లను తీసుకున్నారు. సన్బర్గ్ కార్యక్రమాలు ఏం చేస్తుందో తెలుసా అండి మీకు? అక్కడ ఎవరు పాల్గొంటారో తెలుసా అండి? యువతి యువకులని కాబలుచుకొని ప్రభుత్వం చేత అందులో అలౌ చేసిరు. అట్లాంటి దుర్మార్గ ప్రభుత్వం, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రభుత్వం మీరు ఇవాళ కేటీఆర్ మాట్లాడికి కనీస నైతిక అర్హత ఉండాలి. ఏ మాట్లాడతామండి? బీసీ బిడ్డకు గెలుస్తాడని ఇవాళ కేటీఆర్ ఇవన్నీ కూడా డ్రామాకు తెరలేర్పిరు. ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజలు కానీ నేను కేటీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా
తెలంగాణ రాష్ట్రంలో రోజా గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మంత్రుల యొక్క వాటాల పంచాయతీ అనేటువంటిది గన్ కల్చర్ కు దారితీసింది. సొంతంగా ఒక మంత్రి గారి కూతురు పెట్టినటువంటి ఆరోపణల నిజాల మరి వాటి మీద సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి ధైర్యం సరిపోతలేదు. ఆ అంశమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుందో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ గారి మధ్యలో మాటల యుద్ధం జరిగింది కాదు, అది ఆధిపత్య యుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా బయటపడ్డది. కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో సమ్మక్క సారక్క టెండర్లు, అవి దేవాదాయ శాఖకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన మనిషికే ఇవ్వాలా, నా మనిషికే టెండర్లు ఇవ్వాలని చెప్పేసి జులూం చేసి బలవంతం చేసి ఒక బీసీ మహిళా మంత్రి వర్గంలోకి ఆమె యొక్క శాఖలోకి ఎంటర్ అయి ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా ఆమె ఏమీ అనకూడదు అని చెప్పేసి ఆ టెండర్లను డైరెక్ట్ గా R&Bకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన టెండర్ల విషయంలో ఎందుకో ట్రాన్స్ఫర్లు చేస్తలేరు, డైరెక్ట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని టెండర్లు ఆయనకే గుత్తాధిపత్యం ఇచ్చారు. ఈ విషయంలోనే కదా కొండా సురేఖ గారి కూతురు స్వయంగా స్పష్టంగా మాట్లాడింది. సుమంత్ అనేటువంటి వ్యక్తి విషయంలో ఆవిడకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని అడుగుతున్నారు కదా. ఎవరికి? ఆమెక సుస్మితా పటేల్ ఆమె కొండా సురేఖ గారి కూతురు కాదా? అయినంత మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం కాదా? ఆమె ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ కి రేవంత్ రెడ్డి గారికి ఏ సంబంధం ఉందో, రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ కి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం ఉందో 100% కొండా సురేఖ కూతురికి కూడా అదే సంబంధం ఉంటది. కాబట్టి ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీ మంత్రి కూతురుగా మాట్లాడింది, ఒక మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారి కూతురుగా మాట్లాడింది. కాబట్టి ఆమెకు సంబంధం లేదనడం ఇది అసలు తలకాయ లేని మా ఆరోపణ అండి, నాకు అర్థం కాదు. ఇంకోటి, జూపల్లి కృష్ణారావు గారు చేతిలో జరిగినటువంటి ఒక 500 కోట్ల హాలోగ్రామ్ కుంభకోణం బయటపడ్డది. కాబట్టి ఆ కుంభకోణంలో అవినీతి మరకలేనటువంటి ఒక IAS ఆఫీసర్ నిజాయితీగా నీ జులుమేంది, నీ బలవంతం ఏందయ్యా, నువ్వు చెప్తే నేను ఇవ్వడం ఏంది, అది ఎవరు టెండర్ వేస్తే వాళ్ళకు ఆటోమేటిక్ గా రావాల్సింది, వాళ్ళకి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఆ ఫైల్ ని నా దగ్గరికి పంపివు, ఇమీడియట్ గా నా దగ్గరికి పంపివు అని చెప్పేసి జపాన్ పర్యటనలో ఏదో విదేశీ పర్యటనలో పిలిపించుకొని మరి సంతకాలు పెట్టి ఆయన అల్లుడికి ఇప్పించుకున్నాడు అని చెప్పేసి స్పష్టంగా ఆరోపణలు. ఇవి ఆరోపణలు కేవలం ఆరోపణలే కదా దత్తాత్రేయ గారు, కేవలం ఆరోపణలు. రుచులు ఎందుకండి రోజా గారు? చెప్పేది ఏంటంటే తినబోయే ముందు రుచులు ఎందుకండి? ఇవాళ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయిన 15-20 నిమిషాల ముందర రిజ్వీ గారికి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజ్ఞప్తి చేసి, అనే ఒక్కసారి రా, నీతో మాట్లాడాలి పర్సనల్ గా, నీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రమ్మని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఫోన్ చేయించి మళ్ళీ సమావేశానికి పిలిపించుకున్నట్టుగా మాకు బ్రేకింగ్ న్యూస్ లో అందుతా ఉంది సమాచారం. ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు ఒక్క 20-30 నిమిషాల ముందు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కు ముందు తాను ప్రెస్ మీట్ కు ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడ నా పైన క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ సీఎం గారు నన్ను ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇదే అంశం మీద మాట్లాడాలనే ప్రయత్నం చేశారు. రిజ్వీ గారికి సంబంధించినటువంటి VRS లేఖ పైన ఆమోదించొద్దు అని చెప్పేసి ఆయన రాసిన లేఖలు ఆధారాలతో సహా నాయకుడు కేటీఆర్ గారు బయట పెట్టినరు. ఇంకోటి నేను అడుగుతాను చాలా స్పష్టంగా, ఇవాళ రిజ్వీ గారి అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ జరుగుతా ఉంది, తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ల్యాండ్ విషయంలో ల్యాండ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ల మాఫియా జరుగుతా ఉంది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య ఐక్యత లేక నా వాటా ఏది ఇది వాటల పంచాయతీ జరుగుతా ఉంది, ఆధిపత్య జోరు జరుగుతా ఉంది, పంపకాల పోరు జరుగుతా ఉంది, పర్సంటేజ్ల పంచాయతీ జరుగుతా ఉంది. ఇక మనకు తెలియదు మద్యం మాఫియా జరుగుతా ఉంది. ఇక ఇప్పుడు గూండాయిజం, రౌడీయిజం, పారిశ్రామికవేత్తల తలపైన గన్ను పెట్టి ఇస్తావా తస్తావా అనేటువంటి కల్చర్ కు నాంది పలికిర్రు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 2 వచ్చినాయండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఎంత శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్. దత్తాత్రేయ గారు, మీరు మద్య మాఫియా గురించి మీరు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మీ ఇంట్లో లేడీ డాన్ ఉంది, మద్యానికి సంబంధించి అంటే ఢిల్లీ వరకు మాట్లాడుతున్న మద్యం మాఫియా గురించి 2 లక్షల రూపాయలు ఉన్న టెండర్ యొక్క అమౌంట్ ని 3 లక్షలు పెంచినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులు మాట్లాడుతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడుకు మాత్రం ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పెట్టినందుకు వాళ్ళ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల తలపైన గన్నులు పెట్టి మాకు పర్సెంటేజ్లు ఇస్తావా అయ్యావన్నందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది. ఇలా మేము ఏమడుగుతున్నామండి, 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో మేము అన్ని రంగాలను మేము ఎంత కమిట్మెంట్ తో, ఎంత డెడికేషన్ తో మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొస్తే, వచ్చినటువంటి 22 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి, ఒక మంత్రుల మధ్య సమన్వయం ఉండదు, ప్రజల ఇచ్చినటువంటి గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి, 13 హామీలకు దిక్కు లేదు, దివానా లేదు, 420 హామీల సంగతి దేవుడెరుగు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పంపకాల పంచాయతీ ప్రారంభమైంది. మొదటి సంవత్సరం ఒక 6 నెలల వరకు నోరు కట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు కదండి, నేను ఒక 1 year నోరు కట్టుకుంటే నా ఎడమ చేత్తోని రుణమాఫీ చేస్తా నేను అన్నాడు. నోరు కట్టుకోవడం అంటే ఆయన దృష్టిలో ఇవాళ అవినీతికి నోరు తెచ్చుకోకపోవడం, కడుపు కట్టుకోవడం, నోరు కట్టుకోవడం అంటున్నాడంటే ఇవాళ మేము అవినీతి చేస్తలేము, ఇంకా కొంచెం టైం ఉంది అన్నాడు. టైం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో డోర్లు తెచ్చుకున్నాయి. ప్రతి ఒక్క మంత్రికి స్వేచ్ఛ ఇచ్చేసిండు. ఈ వాటాలు మీరు పంచుకోర్రా నాయన, మీ పర్సంటేజ్లు మీరు తీసుకోర్రి, మీ టెండర్లు మీరు వేసుకోర్రి, మీ టెండర్లు మీ శాఖలో అయిపోకపోతే పక్క శాఖల్లో ఏలు పెట్టుర్రి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో ఉన్న టెండర్ల ఏమంటారు సాచురేట్, అది నిండిపోయింది, అది మొత్తం ఫుల్ అయిపోయినట్టున్నది. కొండ సురేఖ గారి శాఖ మీద పడిగా సమ్మక్క సారక్క టెండర్ల కోసం వాటి మీద కూడా పడి ఈ పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు మంత్రులు. అంటే అర్థం చేసుకోవడం. నేనేమంటా ఉన్నా మేడం, ఒకటే, తెలంగాణ రాష్ట్రం దిగజారింది అనడానికి తెలంగాణ రాష్ట్రం పరువు ఇవాళ ఏమైందంటే, ఒకప్పుడు బీహార్ లో, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో గన్ కల్చర్, బుల్డోజర్ కల్చర్ కనిపించింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కనిపిస్తా ఉన్నాయి. ఒకటి స్వయంగా మంత్రుల ఓఎస్డీలే గన్నులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు అని చెప్పుకున్నటువంటి రోహిన్ రెడ్డి గారే తల మీద గన్ను పెట్టిందని చెప్పి ఒక మంత్రి గారి కూతురే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తా ఉంది. నేను ఏమంటా ఉన్నానంటే, ముఖ్యమంత్రి గారు నిజంగానే ఈ మంత్రివర్గం మీద తనకి మన అదుపు ఉంటే, కంట్రోల్ ఉంటే ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణని చీ అనుకుంటలేరా? రోజా గారు మీరు చెప్పండి, ఇది ఏ పంచాయతీ అని నాకు అర్థం కాదు. ఇప్పుడు కుటుంబ పంచాయతీ కాంగ్రెస్ అంటే పెద్దదండి, మేము మాకు స్వేచ్ఛ ఉంది. ఇదే స్వేచ్ఛ? ఈ చిల్లర స్వేచ్ఛ, పంచాయతీల చేస్తా, టెండర్ల చేస్తా, పంపకాల చేర్చ, ఆధిపత్య చేసా, వాటాల స్వేచ్ఛ ఎక్కడండి? ఇది నాకు అర్థం కాదు. నాకు అర్థం తెలంగాణ రాష్ట్రం అంటే. కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధిని జీర్ణించుకోలేక, కాంగ్రెస్ ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంటే దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కావాలని కాంగ్రెస్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆరోపణలు తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అనేది. రోజా గారు, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటి మాటని ముట్టుకోవడానికి, పలకడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదంటా ఉన్నాను. ఎందుకంటా ఉన్నానంటే, ఈ 22 నెలల కాలంలో ఏ ఒక్క జిల్లాలో అయినా ఒక మెడికల్ కాలేజీ కట్టడానికో, లేకపోతే ఒక యూనివర్సిటీ కట్టడానికో, లేకపోతే ఏదైనా ఒకటి చేయడానికి శంకుస్థాపన చేసిండ్రా? ఒక మార్కెట్ యార్డు కట్టిండ్రా? లేకపోతే ఒక రైతు వేదికలు కట్టిండ్రా? ఒక అంగన్వాడిని కట్టిండ్రా? ఒక గ్రామ పంచాయతీని కట్టిండ్రా? ఏం కట్టిండ్రండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఒక ప్రాజెక్టులు కట్టిండ్రా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, గ్రామ పంచాయతీలు కట్టినాం, రోడ్ల నిర్మాణం చేసినాం, మున్సిపాలిటీల సుందరీకరణ చేసినాం, అంగన్వాడీలో ఆశా వర్కర్ల జీతాలు పెంచినాం, హోంగార్డుల జీతాలు పెంచినాం, ముఖాభివృద్ధికి తోడ్పడమండి. ఇదే కల్చర్ అండి. ఐఏఎస్ ఆఫీసర్లు, అయ్యో నాయన నేను పదవిలో కొనసాగలేనురా బాబు, మీ అవినీతి పంపకాలకు నేను సాక్ష్యంగా ఉండలేను, మీ అవినీతి అని మీకు చెప్పారా అని అడుగుతున్నారు. అని మీకు చెప్పారా? రిజ్వీ ఫోన్ చేశారా? రిజ్వీ మీకు లెటర్ రాశారా? ఒకటి మేడం, ఏమంటావునా, జూపల్లి కృష్ణారావు గారు రిజ్వీ గారి విఆర్ఎస్ లేఖను ఆమోదించొద్దు అని సెక్రటరీ గారికి లేఖ ఎందుకు రాసింది? నిజంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఉండాలన్నా ఉండకూడదు అనేటువంటిది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆ నిర్ణయానికి మంత్రి గారు మీరు ఆమోదించొద్దు, ఆయనతో ఇక పంచాయతీ ఉంది, నాకు తేలాలా, నాకు ఎందుకు టెండర్ ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో కూడిన ఒక లేఖ రాసిండు అంటే వాట్ ఈస్ దిస్? దే హావ్ టు ఆన్సర్ కదా మేడం. ఇదంతా ఏం కనిపిస్తుంది తెలంగాణ ప్రజలకు? మళ్ళీ మాట్లాడదాం. వెంకటరెడ్డి నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ విఆర్ఎస్ పైన బీజేపీ ఏంటి ఏమనుకుంటోంది అంటే, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పోరు, వాళ్ళ వాటాలు పంచలేక, ఇదంతా తతంగం చూడలేక ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు అని మన వార్తలు వస్తున్నా కూడా మరి అప్పటికి కాంగ్రెస్ ఖండిస్తూ ఉంది. అలాంటిది ఏమీ లేదు, ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన తప్పుకున్నారు అనేసి చెప్తున్నారు. సో బీజేపీ ఏమనుకుంటుంది? ఇటు కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒక జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రం కల్పించుకొని జోక్యం చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, మోదీ గారి పాలనలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇండిపెండెంట్గా డిపార్ట్మెంట్లను పర్యవేక్షించి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం, అధికారం ఇవ్వబడింది. దాంట్లో వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కింద అనేక వేల మంది అధికారులు పనిచేస్తున్నటువంటిది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు అడిగింది, తెలంగాణలో 22 మాసాల తర్వాత ఇవాళ మంత్రుల మధ్య కొట్లాటలు, డబ్బుల పంపిణీకి కొట్లాటలు, మంత్రివర్గ
సమస్యల మీద కొట్లాటం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ప్రధానంగా మనకు కనపడుతున్నటువంటిది దీంట్లో కొండ సురేఖ గారు హైలైట్ అయినటువంటి సందర్భం. గతంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, రోజా గారు ఒక 4-5 నెలల కింద అనుకుంటాను ఆమె మాట్లాడినప్పుడు మా మంత్రులు ఎట్లా తీసుకుంటారు, నేను అట్లా కూడా తీసుకున్నాను, ఆ కమిషన్ నేను అది కూడా తీసుకున్నాను అనేటువంటి సందర్భం చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు అక్కడ సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించి ఇద్దరి మధ్యన డిపార్ట్మెంట్ ఏమో కొండ సురేఖ గారికి ఉంటుంది, దానికి టెండర్ కు సంబంధించినటువంటిది ఏమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి. ఇది ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారు ఏందనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, ఉత్తర భారతంలో అనేక ఎన్నికలు వస్తున్నాయి. వాళ్లకు డబ్బులు పంపేటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా 2 ఎక్కువ ఉన్నాయి. హిమాచల్ని పక్కకు పెడితే 1 కర్ణాటక, 2 తెలంగాణకు సంబంధించినట్టు. కాబట్టి ఆ ఒక అండర్స్టాండింగ్ లో ఎక్కడి నుంచి డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలనేది సహజంగా ఉంటది. ఉన్న పరిస్థితి నడుస్తున్నట్టు దాంట్లో ఇద్దరి మధ్య డిస్ప్యూట్ లో ఒకటి. రెండవది, ఆమె మాట్లాడింది దాంట్లో ఆమె కూతురు మాట్లాడింది. కూతురు మాట్లాడినటువంటి చాలా మంది మిత్రులు ఏమంటారు అంటే, కూతురికి ఏం సంబంధం అని కాంగ్రెస్ మిత్రుడు అంటున్నాడు. కూతురు మాట్లాడిన తర్వాత తల్లిగా మంత్రిగా ఆమె దాన్ని ఎక్కడ ఖండించలేదు. ఆమె తన వారసురాలని చెప్పుకుంటున్నది. అక్కడ బట్టి మనకు అర్థమైంది. ఖండించలే, మా కూతురు మాట్లాడింది పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పలే. నేరుగా ఆమె ముఖ్యమంత్రి గారి సోదరుల మీద వాళ్ళకి ఎట్లా వస్తుంది, సెక్యూరిటీ ఎట్లా వస్తుంది. నిజానికి సెక్యూరిటీ దాంట్లో ఆ బ్రదర్స్ లో నేను ఒక ఆయన గుర్తుపట్టా. ఒక ఫంక్షన్ లో వచ్చినప్పుడు సెక్యూరిటీతో వచ్చినాడు. నేను మా బంధువులను అడిగాను, ఎవరంటే ఆయన రేవంత్ రెడ్డి గారి బ్రదర్, ఫస్ట్ లో బ్రదర్ అనేటువంటి చెప్పడం, ఆయన ఇక్కడక్కడ హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే, ఇలా రిజ్వీ గారు ఒక నికార్సైన నీతివంతమైన పరిపాలన కలిగినటువంటి అవినీతి రహిత అధికారి అనేటువంటిది నేనేం సర్టిఫికెట్ ఇవ్వడం కానీ, నేను వచ్చే ముందు, ఈ డిబేట్కి వచ్చే ముందు మా మేనల్లుడు ఆ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చాలా కాలం పనిచేసి ఈ మధ్యలో రిటైర్ అయ్యాడు. సరే, ఆ డిపార్ట్మెంట్ అంటేనే ఒక కంపు డిపార్ట్మెంట్, మన అవునన్నా కాదనేటువంటిది నేను అడిగాను, ఏందిరా బాబు అని. అంటే మామ, అతను ఏ మాత్రం కూడా నల్లమచ్చ లేనటువంటి అధికారి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, ఐఐటి కాన్పూర్ నుంచి పాస్ అయినటువంటి వ్యక్తి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుంచి పాస్ అయినటువంటి వ్యక్తి, నికార్సైన అధికారి అనేటువంటిది. ఇక్కడ జరిగింది ఏంది, హోలోగ్రామ్ కు సంబంధించినటువంటి 11 సంవత్సరాలుగా ఏ కాంట్రాక్టర్ అయితే ఉన్నాడో అతన్ని చేంజ్ చేసి కొత్త టెండర్స్ ఇవ్వాలనేటువంటిది మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు పట్టుబడుతున్నట్టుగా మనకు మీడియాలో వచ్చినటువంటి కథనం. ఇప్పుడు ప్రూఫ్ ఉందా, మన మిత్రుడు అంటున్నాడు ప్రూఫ్ ఉందా, అవన్నీ ప్రూఫ్లు ఉండవు. వాళ్ళకు అనుబంధంగా కాంగ్రెస్ ను సమర్థించని రేవంత్ రెడ్డి గారిని సమర్థించేటువంటి ఒక పత్రిక ఇవాళ ప్రధాన శీర్షిక కింద రాయడం జరిగినటువంటిది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా వాడిన వాడు. కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డి గారిని సమర్థించేటువంటి ఒక పత్రిక ఆ కోణంలో ఇవాళ రాసినటువంటి కథనాన్ని చాలా జాగ్రత్తగా చదవడం జరిగినటువంటిది. చాలా సీరియస్ గా నేను ఆలోచిస్తూ ఉంటాను వాటి గురించి, ఆ పత్రిక గురించి ఏం రాస్తుంది అనేటువంటిది. ఇక్కడ జరిగింది ఏంది మేడం అంటే, ఇది కాకుండా ఏది ఈ హోలోగ్రామ్కు సంబంధించిన ఇష్యూయే కాకుండా టెండరు ఎవరెవరు ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మార్చాలా, మన కమిషన్లు రావు, మన బంధువులకు ఇచ్చుకోవాలా అని సహజంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగే ఇంకా ఇతర ఫైళ్లు కూడా, నేను ఒక 35 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేసినాను. ఫైల్ మూవింగ్ అనేటువంటిది అంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే, జూపల్లి కృష్ణారావు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, పలానా ఫైలు నీ లెవెల్లో సెటిల్ కావాలా, నీ లెవెల్లో సెటిల్ కాకపోతే నా లెవెల్కి వచ్చిన తర్వాత నేను అప్రూవ్ చేస్తాను, అయిపోతుంది. దాన్ని ముఖ్యమంత్రి పేషికి ఎందుకు పంపిస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి ఎందుకు పంపిస్తున్నారు అనేటువంటిది చాలా విషయాల లోపల, ఒక 5-6 విషయాల లోపల వాళ్ళకు మధ్యన వివాదం జరుగుతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి మీడియా కథనాలు నిజమే. ఇప్పుడు ఫైలింగ్ ఎట్లుంటుంది మేడం, గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ లో ఒక ఫైలు కమిషనర్ లెవెల్లోనే, డిపార్ట్మెంట్ కు సంబంధించిన కమిషనర్ ఆర్ ఇంతకుముందు డైరెక్టర్ అనేవాళ్ళు వాళ్ళ లెవెల్లోనే సెటిల్ అయితే కొన్ని ఫైలు, కొన్ని మంత్రి గారి దగ్గరికి వచ్చినాక సెటిల్ అయితే, కొన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ అవుతుంది, కొన్ని ముఖ్యమంత్రి గారి లెవెల్ అయితే, ముఖ్యమంత్రి గారు కాకుండా కూడా మంత్రివర్గంలో అయితేనే కొన్ని అయితే, ఆయా నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నువ్వు ముఖ్యమంత్రి గారికి ఎందుకు రిఫర్ చేస్తున్నావు ఆ ఫైలు అని ఆయన. ఇప్పుడు సాధారణంగా నేను చూస్తున్నాను మేడం, చాలా మంది అధికారులు ఏం చేస్తారంటే, కొద్దిగా అనుమానం ఉన్న ఫైలు, నిర్ణయం చేయడం ఇబ్బంది అయినటువంటి ఫైలు, ఒకవైపు మనం నిర్ణయం చేయడం వల్ల ఇతరులకు లాభం వస్తుంది, దీంట్లో మనకు అనవసరంగా ఈ కుట్రము అనుకున్న వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ, చాలా సందర్భాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక 6-7 మంది చూశాను. ఏమైనా సార్ మీ లెవెల్లో సెటిల్ అవుతుంది కదా సార్ ఈ ఫైల్ అంటే, నిజమే వెంకటరెడ్డి నా లెవెల్లో సెటిల్ అవుతుంది కానీ ఎందుకైనా మంచిది ఒకసారి పంపిద్దాము అనేటువంటి దాని కింద, అంటే ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ ఆమోద ముద్ర సంతకం తీసుకొని ఇచ్చేటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. కొద్దిగా హానెస్ట్ ఆఫీసర్స్ చేస్తారు. హానెస్ట్ ఆఫీసర్స్ కాని వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంతకం పెట్టి ఇచ్చేస్తారు, వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నికార్స్ అయినటువంటి నియమ నిబంధనలను పాటించేటువంటి రిజ్వీ గారిని బలిపశువు చేసేటువంటి క్రమం లోపల ఇవాళ ఆయన నిన్ననే అప్లికేషన్ ఇచ్చిండు,
మరి నిన్ననే ఆమోద ముద్ర వేసినాడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎట్లా జరుగుతున్నటువంటిది ఇది ఇప్పుడు అప్పుడు ఏం చేసినాడంటే కృష్ణారావు గారు పోతున్నారు కదా, ఆయన ఆమోదించద్దు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద ఎంక్వైరీ జరగాలనేటువంటిది అర్థరహితమైనటువంటిది అని చెప్పి మనం చెప్పడానికి అనేక అవకాశాలు వస్తున్నటువంటిది. ఇవన్నీ మిత్రుడు అన్నట్టుగా లింగం యాదవ్ అన్నట్టుగా రాదు, వస్తున్నటువంటి పరిస్థితే. మీకు అనుకూలమైన పత్రికనే రాస్తున్నది, మీ నాయకుడికి అనుకూలమైన పత్రికనే కథనాలు రాస్తున్నది ఈ మధ్యన. వాటి జాగ్రత్తగా చూడండి మీ పార్టీ పరంగా కూడా. రెండవది ఏంటంటే ఏ ప్రభుత్వంలో అయినప్పుడు కూడా, గత ప్రభుత్వంలో ఇవే జరిగినాయి. ఇప్పుడు శివధరెడ్డి గారు ఉన్నారు, 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు శివధరెడ్డి గారి డిఐజీ ఇంటెలిజెన్స్ కింద బాధ్యతలు ఇచ్చినారు, అది జరుగుతున్నటువంటిది. తర్వాత ఏం జరిగినటువంటిది, ఆయనను అరాఫ్గా తీసేసినారు. ఆ తర్వాత అతనికి, ఎందుకంటే నేను సమీపంగా శివధరెడ్డి గారితో మాకు ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వాలు తమకు అనుకూలంగా అవినీతి కోణం లోపల ఆలోచించినప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను అడ్డుకట్ట వేసేటువంటిది ఒప్పుకునేటువంటి అధికారులను లూప్ లైన్ లో పంపించినటువంటి సందర్భాలు మనకు కనపడుతుంటాయి. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ఇతను చేస్తున్నది అదే పద్ధతి. కాబట్టి ఈ అవినీతి అనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు అక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అనిరుద్ రెడ్డి గారు, అక్కడ మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడి నుంచి పుంకాలుగా వస్తుంది ఏం జరిగింది అనేటువంటిది. చాలా మంది మంత్రులు ముఖ్యమైన శాఖల కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యాశాఖను ఎవరు తీసుకోలే, రేవంత్ రెడ్డి గారు హోంశాఖను ఎవరికి ఇయ్యలే. మీరు చూస్తున్నారు అనేక మర్డర్లు, గన్ కల్చరు. ఆఖరికి చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కేసు అంతా ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఖమ్మంలో మన నల్గొండలో ఉండేటువంటి సిమెంట్, దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకోవాలి లావాదేవీలో వచ్చినటువంటిది పిస్తోల్ ఉపయోగించినారు. ఆ పిస్తోల్ ఉపయోగించిన వ్యక్తి ఎవరు, అతని పేరు ఇతను రావడం లేదు, ఇప్పుడు మనకి బయటికి రావడం లేదు. ఇవన్నీ అంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం వల్ల సీరియస్ మ్యాటర్ అయిపోయినటువంటి పరిస్థితి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక సరే, నేను పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అసలు కంప్లైంటే ఇవ్వలేదని చెప్తున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి మేడం, మీకు తెలియదు ఏముంది, సీనియర్ జర్నలిస్ట్ గా కంప్లైంట్ ఇచ్చినామని చెప్తారా ఎవరైనా? దీంట్లో ఉన్నారు అని చెప్తారా ఎవరైనా? దీంట్లో రిజ్యూ గారు చెప్పినారని చెప్తారా? కాకపోతే ఏంటంటే ఎందుకు మనం ఇంత రీసెర్చ్ చేస్తున్నాం ఈ ఇష్యూ మీద అంటే, మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్ రిజ్వీ అనేటువంటిది 8-10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా చీఫ్ సెక్రటరీ కావాల్సినటువంటి వ్యక్తి, మరి నాకు తెలిసినంత వరకు ఆయన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఆ రకంగా బయటకు చాలా ఇప్పుడు 99 బ్యాచ్ అనుకుంటాను, 99 బ్యాచ్ వెళ్ళిపోతున్నాడు. అంటే వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఒక సమస్య ఏం వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఏం నిర్ణయం చేయలేడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ లో మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఖమ్మం చెందినటువంటి నాగేశ్వరరావు గారు, కృష్ణారావు గారు ఒకే పీరియడ్ లోపల కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా, ఇది ఎక్కడ గెలుస్తుంది అనుకున్నటువంటి పరిస్థితి లోపల ఉన్నప్పుడు ఈ ముగ్గురు జాయిన్ అయిన తర్వాత ఒక 15-20 సీట్ల మీద తెలంగాణలో వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి మాట వాస్తవం. ఇది మన రాజకీయ విశ్లేషణలో కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నటువంటిది, నాకున్న సమాచారం మేరకు ఈ మంత్రివర్గ సమావేశానికి ముందే భట్టి గారిని కలిసినట్టుగా ఇదంతా కూడా ఎపిసోడ్ అవుతున్నట్టు. దాంట్లో హానెస్ట్ ఆఫీసర్, ఇప్పుడు ఎప్పుడు కూడా హానెస్ట్ ఆఫీసర్ చాలా నిర్ణయాలు ముఖ్యమంత్రి అదే తెలుసు వాళ్ళకి, బిజినెస్ రూల్స్ ఏది ముఖ్యమంత్రికి వెళ్ళాలో 5 ఏది వీళ్ళు ఏమంటారు, నువ్వు చేసేయచ్చు కదా, నువ్వు సంతకం పెట్టచ్చు కదా. వీళ్ళ ఇంట్రెస్ట్లు, వీళ్ళ బంధువులకు సంబంధించినటువంటి, వీళ్ళ కమిషన్ సంబంధించి చేసినప్పుడు కూడాను ఒక ఇంటిగ్రిటీ, ఒక ఆనెస్టీ ఉన్న ఆఫీసర్ ఖచ్చితంగా చేయరు. మనం కాకి మాధవరావు గారు చూసినాము, చాలా మంది నికాసైనటువంటి అధికారులను చూసినామండి. అట్లా కాదు కదా, 100 మంది ఒప్పుకోరు. మనం ఉంటాం పోతాం అనేటువంటి దాని కింద ఇవ్వలేడు కూడా ఆ విలువలు ఉన్నటువంటి వ్యక్తి కింద ఉన్నది. కాబట్టి అది కీలకమైనటువంటి శాఖ. మళ్ళీ ఎక్సైజ్ అనేటువంటిది సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక మంత్రి అంటాడు నాకు రవాణా శాఖనే కావాలి, ఒక మంత్రి అంటాడు నాకు ఎక్సైజ్ కావాలి, ఒక మంత్రి అంటాడు నాకు ఆర్థిక శాఖ కావాలి. కొంతమంది మంత్రులు మాట్లాడేది ఈ మధ్యన, నాకు ఈ శాఖతో ఈ మధ్యన కొత్తగా అయినటువంటి పేరెందుకు కానీ, కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి మంత్రి, ఒక బీసీ మంత్రి ఏమన్నాడు, ఈ శాఖతో ఏం చేసుకోవాలంటే అర్థమైంది, డబ్బులు రావాలి అర్థం. శాఖకు రాని ఉంటుందంటే ఒక డిపార్ట్మెంట్ నడిపించడం అనేటువంటి దాని కింద ఆ కామెంట్ రాకూడదు. వచ్చిందంటే ఏంది, మీరంతా మంచిగా తీసుకున్నారు. నిజానికి కూడా ఏంటంటే, ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే 12 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పడ్డది. ఆ 12 మంది చాలా కీలకమైన మంత్రి, చాలా సీనియర్స్ అనే దాని కింద తీసుకొని మళ్ళీ వదిలేసినారు. ఇక వదిలేసిన శాఖలను కొన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి విద్యాశాఖ ఉంది, చాలా మంచి శాఖ అది, దాంట్లో మనం బదలామైతాము, టీచర్లు బదలామై అని ఎవరు ముందుకు రావడం లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అతి ప్రాధాన్యత కలిగిన విద్యాశాఖను తీసుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటిది. అదే అట్లా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారుల మీద ఆరోపణలు అనేటువంటిది ఏ అధికారి, ఇప్పుడు చాలా మంది
చాలా మంది అధికారులను చూసిన ఒక్క మాట చూసావు, కరప్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, మంత్రులను కరప్ట్ చేసి వాళ్ళు కొంత వీళ్ళు కొంత పంచుకునేటువంటి పద్ధతిలో పనులు. కానీ రిజ్వీ గారు అట్లా కాదు. కాబట్టి ఇక్కడ మొత్తం సిబిఐ, మరి ఆయన అంటున్నాడు కేటీఆర్ గారు సిబిఐ రాకుండా చేసిందే వాళ్ళు, సిబిఐ రాకుండా చేసిందే కేసీఆర్ గారు. ఆ చర్చ వేరు, నేను పోను. కానీ ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతకాలం తర్వాత అన్ని బయటకు వస్తాయి. రైట్ అండి. ఓకే లింగం గారు, కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్ లెక్కలన్నీ కూడా తీస్తాము, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పుడు మీరు చేసిన అవినీతిని మొత్తం తవ్వి తీసి అప్పుడు ఒక్కొక్కళ్ళ లెక్క తేలుస్తామని చెప్తున్నారు. అండి ఇక కేటీఆర్ ఎన్ని పగటి కళలు కన్నా కూడా ఏదో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో కూర్చొని పగటి కళలు కంతుండు, ఈ కేటీఆర్ ఏమో డే లైట్ లో డ్రీమ్ చేస్తుండు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు 10 ఏళ్ల ప్రజలు మర్చిపోయిరండి. ఆ నియంత పాలనని, ఆ దుర్మార్గ పాలనని ఇంకా ప్రజల ముందు ఇంకా తెలియాడుతూనే ఉన్నాయి కదా. వాళ్ళు చేసినటువంటి ఎట్లాంటి దుర్మార్గాలు చేసిరు. ఇవాళ కేటీఆర్ కి ఇవాళ బాధ అంతా ఎక్కడొచ్చిందండి? ఇవాళ ఎక్కడ ప్రజాప్రభుత్వం సామాజిక న్యాయం అభివృద్ధి చేస్తుంటే ఇది చూసి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు, అంటే ఇది అంటారు చూడు, ఇప్పుడు ఇక అట్లాంటి భాష నేను బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాట్లాడిన భాష నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఒక విజ్ఞులుగా చదువుకున్న వ్యక్తిగా ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడగలుగుతాం, మాకు కూడా వస్తుంది ఆ లాంగ్వేజ్, కానీ మేము మాట్లాడాం. ఇవాళ ఆయన పగటి కళలు కంటున్నటువంటి కేటీఆర్, అయ్యా మరి 10 ఏళ్లలో ఏనాడైనా నువ్వు బీసీలని, ఎస్సీలని, ఇవాళ నువ్వు నిరుద్యోగులని, రైతులని, మహిళల్ని పట్టించుకున్నావా అండి? ఇవాళ నీకు ఎవరు గుర్తొచ్చిరండి? మీరు బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు కదా లింగం గారు, మరి మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మహిళలకు, యువతకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. మీరు చేసి 10 ఏళ్లు చేస్తే ఇవాళ మీరు తెలంగాణ విధ్వంసం చేసిరు కదా. 10 ఏళ్ల విధ్వంసం 1 year లో 1.5 year పునర్నిర్మాణం జరుగుతుందా అండి? ఇవాళ ఏదైనా మనకు తెలుసు, కూలగొట్టడం చాలా ఈజీ, కానీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం ఎంత కష్టం అండి. ఇవాళ మీరు చేసిన విధ్వంసాన్ని ఇవాళ పునర్నిర్మాణం జరుగుతుంది తెలంగాణలో. ఇవాళ పెట్టుబడులు, అభివృద్ధి తెలంగాణకు వస్తున్నాయి. మీ లెక్క ప్రచారం చేసుకోలే. కేటీఆర్ సన్బర్గ్ కార్యక్రమానికి ప్రచారం చేసుకుంటూ, అదే విధంగా టానిక్ లాంటి ప్రచారం చేసుకుంటూ, డ్రగ్స్ కు ప్రచారము, కేసీఆర్ లిక్కర్ దందాలకు కేటీఆర్ దానికి బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ప్రజలే బ్రాండ్ అంబాసిడర్. నువ్వు మరి ఇన్ని మాట్లాడుతున్నావు కదా కేటీఆర్. మొన్న బీసీలంతా కూడా ధర్నా చేస్తే ఎక్కడ ఉన్నావయ్యా? ఏడ కూర్చున్నావు నువ్వు? ఎందుకు మరి ఆ రోజు నువ్వు బయటకు వచ్చి ఎందుకు ధర్నాలు పాల్గొనలే? ఆ ధర్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదే, బీజేపీ పార్టీ ఇవ్వలేదే, బీసీ సంఘాలు ఇచ్చినాయి, ప్రజాస్వామ్యవాదులు ఇచ్చిరు, రాజ్యాంగవాదులు ఇచ్చిరు. మరి ఆనాడు నువ్వు ఎక్కడ పోయినావు? నువ్వు అసెంబ్లీలో మీ అయ్యా బిల్లు పాస్ అయినప్పుడు రాడు, సర్వేలో పాల్గొనరు, చివరకు ధర్నాలో పాల్గొనవు. ఇది నీకు బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి, ఇది మీకు బలహీన వర్గాల మీద ఉన్న బీఆర్ఎస్ నాయకుల చిత్తశుద్ధి. మీ నాయకులు ఏమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు నిందలేస్తారు. అసలు మీ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది మరి బీసీలకు చెప్పండి? 42% రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేసింది మీరు కదా? సిఎన్ రోజా గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మరి మీకైనా కానీ ఎవరికైనా సేకాళ్ళు తొలివి సోకాళ్ళు ఎవరికైనా ఉంటే గానీ వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఒక బిల్లుని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారని మరి చెప్పండి. ఇంకేం ప్రొసీజర్స్ ఉంటాయండి చెప్పండి. బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్ర, ఒక్క నిమిషం రోజా గారు, దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఇది ఎవరు తెలిసినా తెలియకపోయినా అది వాళ్ళ ఇష్టం. ఇది ప్రొసీజర్. రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అధికారాలను వినియోగించుకొని ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంపరికల్ డేటా ఆధారంగా యునానిమస్ గా ఏర్పాటు చేసి కేంద్ర గవర్నర్ పంపిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దాని పార్లమెంట్ లో 9th షెడ్యూల్ పెట్టే బాధ్యత ఎవరిదండి? ఆనాడేమో ఉన్న రిజర్వేషన్ తగ్గించి మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆనాడు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ 50% అనే సీలింగ్ తీసుకొచ్చిన వ్యక్తి మోసం చేసింది కేసీఆర్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించకుండా మోసం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. మీరిద్దరు కూడబలుపుకొని వాళ్ళ బీసీలకు న్యాయం జరగొద్దని కుట్ర చేస్తున్నారు. చివరకు ఒక బీసీ టికెట్ ఇస్తే ఇవాళ వాళ్ళ మాట్లాడే మాటలు ఏం ఉన్నటువంటి మహిళల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు అంటా ఉన్నాం. మహిళల విషయంలో ఇవాళ వాళ్ళు మోసం చేసిందే ప్రధానంగా మహిళలని. 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి గంపగుత్తగా 18 సంవత్సరాలు నిండిన మహిళల నుంచి మొదలుకుంటే 60 ఏళ్ల మహిళల పైచులు ప్రతి ఒక్కరికి కూడా మేము 2,500 ఇంటికి ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు. కేసీఆర్ గారండి మహిళల విషయంలో చెప్పిన దానికంటే కూడా చెప్పనివే ఎక్కువ చేసి చెప్పేసి
ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచినాము. కేసీఆర్ కిట్ తోటి మహిళల్లో ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 ఇచ్చినాము. ఐరన్ కిట్స్ ఇచ్చినాము, అమ్మ ఒడి ఇచ్చినాము, షీ టీమ్స్ ఏర్పాటు చేసినాము. 98% ఆఫ్ ది కాలేజెస్ ఉమెన్స్ కేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినాము. మేము కమిట్మెంట్ తో మహిళల కోసం పనిచేస్తామండి. వీళ్ళలాగా మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని బీసీలనైనా మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను గాల్లో కలిపేసారు, కాటికి పంపించారు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ కాటికి పోయింది. తెలంగాణలో బీసీల మాట కేవలం ఒక్కరోజు బంధుతోనే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. మేము అడుగుతా ఉన్నాం, బీసీల విషయంలో మీలాగా మేము బీసీల ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి గల్లీ కంటే ఢిల్లీకి తిప్పి మేము మోసం చేయలేదు. సుప్రీంకోర్టు అంటే హైకోర్టు అని కేసులు వేసి వాళ్ళ ఆత్మగౌరవం మేము ఒకటి కేసీఆర్ గారి వయస్సుతో గాని కేసీఆర్ చేస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టే గుర్తుపెట్టుకో. మీరు ఇప్పుడు ఒక నిమిషం దత్తాత్రేయ గారు ఒక నిమిషం. లింగం యాదవ్ గారు ఒకటే అడుగుతున్నారు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు? అలాగే బిల్లు ఒకటి మేడం, బీసీ బిల్లుకి సంబంధించి ధర్నా జరుగుతుంటే, బంద్ జరుగుతుంటే కేటీఆర్ ఎక్కడా? వినండి బ్రదర్, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. కేసీఆర్ గారి ఒక ఓటుతోనే బిల్లు వీగిపోయే పరిస్థితితో, లేకపోతే కేసీఆర్ ఓటేస్తేనే బిల్లు గెలిచే పరిస్థితితో కాదు. మా కమిట్మెంట్ తో మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ గంపగుత్తగా బీసీల బిల్లు కోసం ఆమోద ముద్ర తెలిపారు. కానీ మేము చెప్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉంది బీసీల అంశంలో. ఇది మోసం. మీ గుట్ట కనిపించింది కదా, మొదటిసారి 37% పెడతారు, మళ్ళా డెడికేషన్ కమిషన్ వేయకుండా రిజర్వేషన్లు ప్రకటించే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఓటర్ కార్డుతోని జనాభా లెక్కలతో ఇస్తామంటారు, లేకపోతే పార్టీల పరంగా ఇస్తామంటారు. ఇగో ఇవాళ సుప్రీంకోర్టు అంటే హైకోర్టు బీసీలని తిప్పుతా ఉన్నారు, న్యాయవంచన చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. ఒకటి మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందంటే ఇవాళ బీడి బిచ్చం కళ్ళు ఉద్దెరా. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని దిగదార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎవరైనా అడిగితే ఏ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవయ్యా, నువ్వేమన్నా ఉద్దరియట. ఈయన చెప్పులు దెంకపోతాడట, ముఖ్యమంత్రి గారివి దొంగలాగా చూస్తారట, ఈయన మాటలు చూస్తా తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకే చెప్తా వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటి మేడం, చాలా సందర్భాల లోపల లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు ఈ బీజేపీ అడ్డుపడుతుంది 42% అనేటువంటి నిరాధారమైన ఆరోపణ చేసేదానికి నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఆయన చెప్పమనండి. ఇప్పుడు మీరు డెడికేటెడ్ కమిషన్ చేసినటువంటిది టెక్నికల్ గా, సాంకేతికంగా, లీగల్ గా దానికి సమర్థించేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏం చేసిండ్రు? టెక్నికల్ డేట్ తీసుకోండి. మీరు ఇచ్చిన జీవో 9 నా దగ్గర ఉంది. ఇప్పుడు రెఫరెన్స్లు 3 ఇచ్చినారు. రెఫరెన్స్ లో ఒక దాంట్లో ఒక రెఫరెన్స్ ఏమి ఇచ్చినారంటే, ఒక జియోలు ఏమి ఇచ్చినారంటే, మీరు ఆల్రెడీ ప్లానింగ్ కమిషన్ ద్వారా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరిస్తున్నారు డేటా. తర్వాత 24 రోజులకు మీరు ఏం చేసినారు? డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వరరావు గారిని అపాయింట్ చేసినారు. ఆయనకు సంబంధమే లేదు. ఇప్పుడు హైకోర్టు పట్టుకున్నది అక్కడే కదా, సుప్రీంకోర్టు అడుగుతుంది ఇదే కదా. మీరు ట్రిపుల్ టెస్ట్ సరిగ్గా చేయలేదు, డేటా ఇంటర్ప్రిట్ చేయలేదు. ఇది చేయనప్పుడు వాళ్ళు ఎందుకంటే మీరు హంగామా ఎక్కువ, ఉరుకులాట ఎక్కువ. రేవంత్ రెడ్డి గారికి ఉరుకులాట ఎక్కువ, ఉపాయం తక్కువ. పార్లమెంట్ లో చట్టం చేస్తే దేశం తప్పకుండా చేస్తాము. ఒక తెలంగాణకే కాదన్నా, దేశం మొత్తం బీసీలకు. ఒక నిమిషం రామోహన్ గారు, రానున్నదంతా ఎన్నికల కాలం. సో ఇప్పుడు తెలంగాణలో ఈ మంత్రుల అవినీతి, మంత్రుల కొట్లాట, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ఇప్పుడు రిజ్వీ ఒక ఉదాహరణ ఏంటంటే, మన ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. రిజ్వీని నేను పారిపోవద్దు అంటున్నాను. నిజంగానే జూపల్ కృష్ణారావు గారితో ఏకీభవిస్తూ నిజంగా సర్వీసులు కొనసాగండి, ఏం జరుగుతుంది చెప్పండి, ఏ మంత్రి ఏం చేస్తుందో చెప్పండి. కాకపోతే అధికారులకు, రెవెన్యూ, మన ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు కొంత నైతిక బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో ఉద్యోగుల కార్యనిర్వాహక వర్గం కనుక కొంత నైతిక బాధ్యత ఉంటుంది. కొందరు బయటపడే వాళ్ళు బయటపడతారు. బయటపడే వాళ్ళు కూడా ఏం ఉద్ధరించినాడు చూసినాం కదా. ఆకునూరు మురళేమో ఇప్పుడు అధికారంలో ఒక విద్యా కమిషన్ చైర్మన్ అయ్యిండు. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన గురించి ప్రస్తావించారు. ఆయన కూడా ఏం చేసిండు? కేసీఆర్ ని బండబూతో తీసిండు. ఇప్పుడు కేసీఆర్ మంచివాడు అంటున్నారు. అధికారంలో ఇటువంటి అధికారులు కూడా చూస్తున్నాను. మహేందర్ రెడ్డి గారి గురించి దుర్మార్గంగా ఏ భాష వాడింది రేవంత్ రెడ్డి గారు చూడలేదా మనం? ఆయన మాట మొదటి చైర్మన్
అవినీతి పరుడు దొంగ ఈ మాట అన్నాడు. దొంగ అని మాట కూడా మాట్లాడారు. అంటే వాళ్ళకి అనుకూలంగా అంటే 3 రకాల అధికారులు ఉంటారమ్మ. ఒకటి అడుగులకు మడుగులెత్తి ప్రభుత్వానికి వచ్చే పదవులు తీసుకుందాం కొందరు ఉంటారు. కొందరేమో శంకరన్ గారు ఉన్నారు, కాకి మాధవరావు గారు వాళ్ళతో కలిసి పనిచేసిన నేను. అట్లాగే ఇప్పుడు ఇవాళ రిజ్వీర్ గారు లాంటి వాళ్ళు కూడా ఎలాంటి మచ్చలైన నాయకుడు మనస్తాపంతో బయటకు పోయింది కదా. నేనేమంటున్నాను బయట పడడం అనుకుంటున్నాను. మిగతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాగానో లేకుంటే ఇతరత్ర మన ఆకుల మురళి గారు లాగానో వాళ్ళని తక్కువ చేస్తలేడు, వాళ్ళకి బయట పడడం అంటున్నాను. కానీ ఇవాళ కాక నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఇవాళ రేపు కాకుండా ఎల్లుండి తెలుస్తుంది. చాలా వరకు మన పొద్దున్నే వాళ్ళు పంచే దోనవాళ్ళు అడిగితే తీర ఒక ఫైదా అవుతారంటే ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాళ్ళు తెలుస్తున్నారు. ప్రభుత్వాలు ఏం జరుగుతుంది తెలుస్తుంది. దీనివల్ల పలసన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం కూడా పలసన అవుతుంది. సరైనది కాదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.